అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నేను ఈరోజు ఖురాన్లోని 2వ సూరా అల్-బకరా నుంచి 21 నుంచి 25 ఆయతులను చదవబోతున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాసుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మానవులారా, మిమ్మల్ని మీ పూర్వీకులను సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. అప్పుడే మీరు రక్షించబడతారని ఆశించగలరు. ఆయన మీకోసం నేలను పడగక నింగిని కప్పుగా చేశాడు. ఆ పైన వర్షం కురిపించే కూడా ఆయనే. ఆ వర్షం ద్వారా ఆయన రకరకాల పంటను పండించి మీకు ఆహారం సమకూర్పించున్నాడు. మీరు కనుక ఈ యథార్థాన్ని తెలిసిన తరువాత మీరు ఇతర శక్తుల్ని దేవుని సాటి కల్పించకండి. ఒకవేళ మీ దాసునిపై అవతరింపజేసిన ఈ గ్రంథం గురించి మీకు ఏదైనా అనుమానం ఉంటే ఇందులోని అధ్యాయం లాంటి ఓ అధ్యాయం రచించి తీసుకురండి. ఆ పని కోసం ఒక దేవుణ్ణి వదిలి మీ మధ్య దూతలను పిలుచుకోండి. మీరు సత్యవంతులైతే ఈ పని చేసి చూపించండి. మీరు ఈ పని చేయలేకపోతే ఎంత మాత్రం చేయలేరు. మనుషులు, రాళ్ళు, ఇంధనం, గగన నరకాగ్ని భయపడండి. సత్య తిరస్కారుల కోసం ఇది సిద్ధపరిచి ఉంది. ముహమ్మద్ సత్యాన్ని విశ్వసించి తదనుగుణంగా సత్కార్యాలు చేసిన వారికి సెలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలు ఉన్నాయి అని శుభవార్తను వినిపించు. ఆ స్వర్గవనాల్లో పండ్లు చూడటానికి ఇహలోకంలోని పండ్లు మాదిరిగానే ఉంటాయి. వారికి ఏదైనా పండ్లు తినటానికి ఇచ్చినప్పుడు ఇలాంటి పండ్లు తమకు ప్రపంచంలో కూడా ఇవ్వబడినవి అని అంటారు. వారికి ఈడుజోడు తోడు నీడగా అక్కడ పవిత్ర సహచారులు కూడా ఉంటారు. ఆ స్వర్గవనాల్లో వారు శాశ్వతంగా ఉంటారు. దీనికి అర్థం ఏమిటంటే ఈ పరలోకంలో అవిశ్వాసులే కాదు, వారు ఆరాధించిన విగ్రహాలు కూడా నరకాగ్నికి సముదులై పోతాయని ఈ సూక్తిలో దేవుడు హెచ్చరించుతున్నాడు. అప్పుడు సత్య తిరస్కారుల ముందు తాము ఇంతకాలం పూజించి వచ్చిన విగ్రహాలు, మిథ్య దేవతలను సత్యం బట్టబడుతుంది. ఇక్కడ మూల భాషలో అజ్వజుమ్ముతహరాత్ అనే పదం వాడబడింది. ఇందులో అజ్వాజ్ బహువచనంలో ఉంది. దాన్ని ఏకవచనం జోజ్ లేక జోజ్ అవుతుంది. అంటే జత, తోడు, జంట అని అర్థం. పురుషులకు స్త్రీ జోడు, మరి జతకు భార్య అనేది. స్త్రీకి పురుషుడు తోడు, జత భర్త అవుతుంది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.